విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లిన వైసీపీ నేతలు బొత్స, అమర్నాథ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి పనిచేసిందని, స్టీల్ ప్లాంట్ను తమ వారికి కట్టబెట్టడానికి చూశారని బొత్స అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడ్డ వారిని, బాధిత కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని, కార్మిక సంఘాలతో జగన్ మాట్లాడతారని బొత్స చెప్పారు. నష్టపరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని, వారి డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని బొత్స అన్నారు. ఎవరైతే చనిపోయిన వాళ్ళని మనం తేలేం కానీ ఆ కుటుంబాలకు మా ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వాల తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప, ఈ ప్రాంతంలో పనిచేస్తే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్సు కానీ, ఈ ప్రాంతం తాలూకా శ్రేయస్సు కానీ, ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నేతం ఏదైతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకు ప్రకార సానుభూతిని తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న కిమ్స్ హాస్పిటల్లోను, అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి, ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతారు. ఎంతమంది చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో వచ్చి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేం వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు. ఇదేదో గొంతమ్మ కొరకు కాదు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది జరిగేటట్లు చేయాలని మా తాలూకా డిమాండ్. ఆ డిమాండే కాదు, ఆ డిమాండ్ కూడా పోరాటం చేస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆ విషయం కూడా చెప్తాం. ఆయన నోటంటే కూడా ఆయన చెప్తారు.